అక్షయ తృతీయ స్పెషల్ ఆఫర్ ముకుంద జ్యువెలరీలో 22 క్యారెట్ గోల్డ్ పై ఫ్లాట్ 20% వే ఆఫ్ అండ్ నో మేకింగ్ ఛార్జెస్. ఏప్రిల్ 17 నుంచి 20 వరకు మాత్రమే. సురేష్ గారు, ఇప్పుడు ట్రంప్ లేటెస్ట్గా చెప్తుంది పవర్ ప్లాంట్లు ప్రతి బ్రిడ్జి నేలమట్టం చేస్తామని చెబుతున్నాడు. ఇది స్ట్రైక్ సీరియస్ సిగ్నల్స్ అనుకోవాలా, లేకపోతే నెగోసియేషన్ టాక్టిక్స్ అనుకోవాలా? దీనికన్నా ముందు కూడా చేశాను కదా ఆయన. నేను మొత్తం మిమ్మల్ని సివిలైజేషన్ లేకుండా చేస్తాను. అవును, ఒక్క రాత్రిలో మొత్తం లేపేస్తాను. దానికన్నా ముందు ఆయన ఈ పవర్ ప్లాంట్ థియరీ పెట్టిండు ఒకసారి, మీకు గుర్తుంటుంది. పవర్ ప్లాంట్లు, బ్రిడ్జ్లు, రోడ్లు ఏముండదు మీకు అని చెప్పేసి. సో అదే రిపీట్ చేస్తున్నారు ఆయన. అయితే మీరు చెప్పినట్టు ఈ సివిలైజేషన్ నాగరికత మొత్తం లేకుండా చేస్తా అని చెప్పి ఒక్కసారి యూటర్న్ తీసుకుని సీజ్ ఫైర్ ప్రకటించాడు. సరే, సో ఆయన ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే ఆయనకి డొమెస్టిక్ ప్రెషర్ చాలా ఎక్కువ. నేను చెప్పాను చూడండి, ఈ యుద్ధం ఎట్లా ఆపాలి, ఎట్లా ఆపుతారు? మీరు మాట్లాడితే కదా ఆపేది, లేకుంటే సీజ్ ఫైర్ ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర మాట్లాడి వాళ్ళ దగ్గర ఒక ఒప్పందం తీసుకొని ఓకే నౌ వి హావ్ అగ్రీడ్ అని చెప్పొచ్చు. కానీ ఈ ఒప్పందంకి వీళ్ళిద్దరు ఇంత గ్యాప్, చాలా పెద్ద గ్యాప్ ఉంది వీళ్ళ నడుమిట్లో. అంటే మొన్న చేసినట్టే మళ్ళీ ఇప్పుడు రిపీట్ అయ్యే అవకాశం ఉందా? అదే అవుతుంది. నాకు అర్థం కావట్లేదు వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు. ఈవెన్ అమెరికన్ ఛానల్స్ అడుగుతున్నారు. ఈ ట్రంప్ ఈ క్లెయిమ్స్ చేస్తాడు చూడండి, ఇరాన్ ఇప్పుడు నవ్వుతున్నారు. యాక్చువల్లీ ఇరాన్ ఏమంటున్నారంటే ఆయన గంటకు ఒక ట్వీట్ వేస్తాడు, మళ్ళీ గంట తర్వాత ఆ ట్వీట్ని మార్చుతాడు, ఇంకోటి చెప్తాడు, పిల్లి నల్లదని పిల్లి తల్లది అంటాడు. మళ్ళీ ఇదే ప్రాబ్లం నడుస్తుంది ట్రంప్తో. మేము ఇరాన్తో మాట్లాడుతున్నాం, చాలా బాగా జరుగుతుంది డిస్కషన్స్. మళ్ళీ అంటాడు మీరు సంతకం పెట్టకపోతే ఎల్లుండి నేను బాంబు వేసేస్తాను, ఫినిష్. ఇంత బాగా నడుస్తున్నప్పుడు మళ్ళీ ఎందుకు బాంబు? సో దెర్ ఇస్ నో డీల్, ఓన్లీ సైక్ చేస్తున్నారు వాళ్ళని. ఓకే, ఈయన మీకు గుర్తుంటుంది ఫస్ట్ యుద్ధం మొదలైన తర్వాత కొన్ని 2 వారాల తర్వాత ఏమన్నాడు, మేము ఇరాన్లో ఉన్న లీడర్షిప్తో మాట్లాడుతున్నాం. ఆ పాత లీడర్షిప్ కాదు, వాళ్ళందరూ పోయారు కదా, అక్కడ కొంతమంది ఉన్నారు, దే ఆర్ వెరీ గుడ్ టు అస్, చాలా ప్రొఫెషనల్ మనుషులు, వాళ్ళతో మాట్లాడతాను. స్పీకర్ గురించి చెప్పాడు. వాళ్ళకి డౌట్ వచ్చింది ఇప్పుడు, ఒకరిని చూసుకుంటాడు మీటింగ్లో కూర్చొని, వీడేనా ట్రంప్ ఏజెంటు, వీణ వేసుకుందాం ఇవాళ అని ఐఆర్జీసీ వాడు చూస్తుంటాడు. ఇది వాళ్ళ నడిమిట్లో ఒక డౌట్ క్రియేట్ చేసింది అనమాట. ఓకే, సో డెఫినెట్గా ఏం చేయాలంటే ఇప్పుడు జరిగే ఈ పరిస్థితుల్లో ఇరాన్కి చాయిస్ లేదు, పవన్ గారు అయిపోయింది, ఫినిష్డ్. ఓకే, యుఎస్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎసెన్షియలీ ట్రంప్ కొన్ని వర్డ్స్ యూజ్ చేశారు, మీకు గుర్తుంటుంది. ఇంకా ఇరాన్ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయలేరు, 47 సంవత్సరాలు చేశారు, ఏ అమెరికన్ ప్రెసిడెంట్ చేయలేదు, దాన్ని అడ్డుకోవడానికి ట్రై చేయలేదు, నేను చేస్తున్నాను. తప్ప అది యాక్చువల్లీ చాలామంది అమెరికన్ ప్రెసిడెంట్స్ ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు. పాసిబిలిటీ ట్రంప్ ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ దాకా వెళ్తున్నాడు ఇక. ఓకే, వన్స్ ఫర్ ఆల్ ఫినిష్ చేసేద్దాం. నేను చెప్పిన అనాలజీ అది, ఎట్లైనా నదిలో దిగేసాం, చెరువులు దిగేసాం, స్నానం చేసి వెళ్దాం ఇక మొత్తం. అంటే ఒకవైపు డెలిగేషన్ పంపిస్తున్నాడు ట్రంప్, మరోవైపు థ్రెడ్స్, డబుల్ స్ట్రాటజీనా ఇది? అవును, ఆయన అంటారు నేను పంపించాను, నేను ఇంత మంచి మనిషి చూడండి, నా ఎంత పెద్ద హార్ట్ చూడండి, ఐ మిస్టర్, దానికోసం అన్నాను నేను, నో లాంగర్ మిస్టర్ నైస్, నేనే మిస్టర్ నైస్ అంటే ఆయన అంటున్నారు. నేను మిస్టర్ నైస్ కాదు ఎనీమోర్, నేను బాంబులు వేసేస్తాను ఇక. సో డెలిగేషన్ పంపించాను చూడండి, నేను వ్యాన్స్ని పంపించాను, లేకుంటే మార్కో రూబియోని పంపించాను, జారెడ్ కృష్ణర్ని పంపించాను, స్టీవ్ విట్కాఫ్ని పంపించాను. మీరు మాట్లాడడానికే రాలేదు, మీరు ఎందుకు రాలేదు? మీరు వచ్చారనుకోండి, అరే మీరు అగ్రీ చేయలేదేంటి? నేను చెప్పాను కదా ఇదంతా అగ్రీ చేయాల్సింది, మీకు ఇంకా చాయిస్ లేదు. ఈ 3 ఉన్నాయి, 3 పాయింట్స్ ఉన్నాయి, దాన్ని సంతకం పెట్టి వెళ్ళండి. వాడు అంటాడు సంతకం నేను ఎందుకు పెడతా అంటాడు, ఎందుకంటే వాడు డౌట్, వాడు ఇరాన్ తిరిగి వెళ్ళాడు, మళ్ళీ అక్కడ ఆయన తీసేస్తారు వెళ్ళగానే, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్, నువ్వు ఎవరు సైన్ చేసింది అని చెప్పేసి. ఇది ప్రాబ్లం. అమెరికా వైపు నుంచి వాళ్ళు చాలా క్లియర్ ఏంటంటే, ఒకటి ఇప్పుడు అర్థమైంది ట్రంప్కి, ఇది ముందే చేయాలండి, దట్ వన్స్ అండ్ ఫర్ ఆల్ ఇరానియన్ రెజ్యూమ్ని కొట్టిపడేయాలన్నాడు. దే ఆర్ అ రూత్లెస్ రెజ్యూమ్, దాంట్లో డౌట్ లేదు, షరియా బేస్డ్, ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్, ఇదంతా ఉంది వాళ్ళు. వాళ్ళ వైపు కూడా వాళ్ళు అదే అర్థం చేసుకుంటారు, ఒకటే లాజిక్ ఉంది వాళ్ళు. కానీ గల్ఫ్లో ఉన్న అన్ని స్టేట్స్లో మోస్ట్ థ్రెటనింగ్ స్టేట్ ఇస్ ఇరాన్, ఎప్పుడైనా కానీ, ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి. ఫస్ట్ సద్దాం హుసేన్ వీళ్ళతో ఒక పోరాటం జరిగింది, దానికోసం వీళ్ళు అమెరికాతో ఇప్పుడు చేస్తున్న యుద్ధాలు, అది ఇప్పటి నుంచో మొదలైంది. అది అన్నీ చూస్తే ఇప్పటికి మనం ముందుకు వెళ్తూ వీళ్ళకి ఇంకో చాయిస్ ఉండదు, వీళ్ళని ఇప్పుడు ఫినిష్ చేసేస్తారు. ఎందుకంటే చాలా క్లియర్, పవన్ గారు మీకు ఏం ఆప్షన్స్ ఉంది చెప్పండి. మీరు ఇరాన్ రెవల్యూషనరీ లీడర్ అనుకోండి, మీరు ముస్తఫా ఖమేనీ ఉంటే మీరు ఏం చేస్తారు? మీకు సైన్యం దగ్గర ఆయుధాలు లేవు, మిసైల్స్ ఉంటుంది, డ్రోన్స్ ఉంటుంది, అది కూడా రెగ్యులర్గా కొడుతున్నారు వాళ్ళు వచ్చి, మీ ఎంటైర్ టాప్ లీడర్షిప్ని కొట్టేశారు. ఎవడన్నా కొత్తోడిని ఎన్నిక చేసాం కూర్చోబెట్టాం కానీ ఆ వాన్ కూడా కొట్టేస్తున్నారు. మీ దగ్గర ఏముంటుంది ఆప్షన్స్? అంటే ప్రాక్సీస్ ఉన్నాయి, చెప్పినట్టు వినే ప్రాక్సీస్ ఉన్నాయి, మళ్ళీ ఇస్లామిక్ బ్రదర్హుడ్ ఉంది,
ముస్లిం బ్రదర్‌హుడ్ ఉంది. వీటిలతోటి మనం గల్ఫ్‌లో కొన్ని దేశాలు యూఎస్ ఫ్రెండ్లీ కంట్రీస్ మీద దాడులు చేయించొచ్చు కదా! ఖత్తార్‌లో కూర్చున్నారు ఇస్లామిక్ బ్రదర్‌హుడ్. వాళ్ళ హ్మ్. లీడర్‌షిప్ అంతా అక్కడ ఉన్నారు. వాళ్ళు బయటికి వెళ్ళనియరు ఖత్తార్. హ్మ్. అక్కడే హమాస్ ఉన్నారు. హమాస్ లీడర్‌షిప్ కూడా అక్కడే ఉన్నారు ఖత్తార్‌లో. మీ దగ్గర ముస్లిం బ్రదర్‌హుడ్ అయిపోయింది. ఖత్తార్ ఐసిస్ హ్మ్. లీడర్‌షిప్ కూడా ఖత్తార్‌లో ఉంది. హ్మ్. వాళ్ళందరిని కంట్రోల్ పెట్టుకున్నారు వీళ్ళు ఖత్తార్ వాళ్ళు. చాలామంది అంటారు ఖత్తర్ ఈజ్ ఫౌంటైన్ హెడ్ ఫర్ టెర్రర్ అని. హ్మ్. వీళ్ళందరి లీడర్‌ని అక్కడ పెట్టుకుంటారు. ఖత్తర్ ఏమంటున్నారు? మేము అక్కడ ఉన్నాం, మా దగ్గర ఉంచుకున్నారని చెప్పి వాళ్ళేం గొడవ చేయట్లేదు. మేము ఇడిచేస్తే వాడు ఏది చేస్తాడో మాకు తెలియదు. హ్మ్. ఇప్పుడంటే 24/7 మా నిఘా వాడి మీద ఉంది. వాడు ఏం చేస్తున్నాడు, ఎవరికి ఫోన్ చేస్తున్నాడు, ఏం తింటున్నాడు, ఎక్కడ పోతున్నాడు అన్నీ మాకు తెలుసు. ఎందుకంటే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళినట్లేదు. ఇస్మాయిల్ హనియాని బయటికి వెళ్ళనియచ్చారు. ఆ రోజు మీకు గుర్తుంటుంది. హ్మ్. వాళ్ళ రాష్ట్రపతి స్వేరింగ్ ఇన్ సెరమనీకి అవును. ఇరాన్‌ది. ఏమైంది? ఆయన బెడ్ కింద బాంబ్ పెట్టేసి పేల్చేశారు ఇజ్రాయెల్ వాళ్ళు. బికాజ్ దే సెడ్ ఈజ్ నాట్ ఇన్ ఖత్తర్ ఎనీమోర్. ఈజ్ ఔట్ సైడ్ ఖత్తర్. ఖత్తర్‌లో ఉన్నప్పుడు దాకా మేము కొట్టాము ఆయన్ని. కానీ అప్పుడు కూడా కొట్టారు లాస్ట్ యుద్ధంలో మీకు గుర్తుంటుంది. ఇజ్రాయెల్ చేశారది. ఓకే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో హ్మ్. ఆప్షన్ చాలా తక్కువ ఇరాన్‌కి పవన్ గారు. హ్మ్. ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేస్తున్నాడు, అది చెస్‌లో ఎండ్ గేమ్ వస్తుంది చూడండి. ఆ ఎండ్ గేమ్‌కి వస్తున్నారు. కింగ్‌ని ట్రాప్ చేసేసారు కార్నర్‌లో. హ్మ్. అన్ని కాయిన్స్ మూవ్ అవుతున్నాయి ఒకటేసారి. అన్ని పీసెస్ మూవ్ అవుతున్నాయి. హ్మ్. సో, ఇప్పుడు ఇరాన్ దగ్గర చెప్తారు, మీరు రండి, ఈ కాగితం ఉంది, దీని మీద సంతకం పెట్టండి. అయిపోయింది. ఇంకేం లేదు మాట్లాడడానికి. నో టాక్స్. కార్ట్ బ్లాంచ్ ఇది ఉంది. తీసుకోండి. తీసుకోకపోతే నేను రేపు నుంచి సాయంత్రం నుంచి బాంబులు సీజ్ ఫైర్ కూడా కరెక్ట్ టైంకి అయిపోతుంది. హ్మ్. టైమింగ్ చూడండి. ఈ టాక్స్ నిన్న జరగవచ్చు, మొన్న జరగవచ్చు. కొత్తదేం మాట్లాడలేదు కదా! హ్మ్. మళ్ళీ ఇవ్వాలెందుకు? దీంట్లో లివరేజ్ ఇరాన్‌కున్న అన్నిటికంటే పెద్ద లివరేజ్ యురేనియం కన్నా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. మనం దీని గురించి మాట్లాడాం. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఓపెనే ఉండేది దీనికన్నా ముందు. ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చి దాన్ని క్లోజ్ చేశాడు యాక్చువల్లీ. అవును. టెక్నికల్లీ చెప్పాలంటే అవును. యుద్ధంతోని. ఇప్పుడు ఆయన అటువైపు నేను అక్కడి నుంచి ఏ ఇరానియన్ షిప్‌ని వెళ్ళనీయను. నిన్న రాత్రి ఒక ఇరానియన్ షిప్‌ని బోర్డ్ చేశారు వాళ్ళు. దాన్ని ఇంజిన్ రూమ్‌లో బాంబు కొట్టారు ఒకటి, మిసైల్ కొట్టారు ఒకటి. ఇదంతా చేశారు. సో, ట్రంప్‌కి బేసిక్‌లీ ఏంటంటే ఇప్పటి నుంచి నేనింకా ఇరాన్‌కి ఛాన్స్ ఇవ్వను. అయిపోయింది. హ్మ్. ఇవ్వాల్సిన ఛాన్స్ అన్నీ ఇచ్చేసాను. సో, వాళ్ళు యురేనియం సరెండర్ చేయాల్సిందే కంప్లీట్‌గా. ఇరాన్ షిప్పుల మీద దాడి చేయడం ఇది చాలా ఇది ఎంత తీవ్రమైన అది విషయం ఇది. అంత పెద్ద దాడి జరగలేదు హ్మ్. యాక్చువల్లీ. ఓన్లీ మైనర్ ఫైరింగ్ జరిగింది అది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. ఎక్కువ పెద్ద కొడితే ఒక్కటే అది 2 ఇండియన్ షిప్స్ కాదు యాక్చువల్లీ. హుహు. ఇండియన్ ఫ్లాగ్. ఫ్లాగ్ షిప్. అది ట్రంప్ నిన్న చెప్పారు. ఒకటి యూకేది, ఒకటి ఫ్రాన్స్‌దంట ఆ షిప్‌లు యాక్చువల్లీ ఒరిజినల్. దాని పేరు మార్చుకొని ఫ్లాగ్‌లు పెట్టేశారు మనోళ్ళు. హ్మ్. ఎందుకంటే ఇండియన్ ఫ్లాగ్ అంటే వాళ్ళు ముట్టరు. ఇండియన్ పేర్లంటే వాళ్ళు ముట్టరు అనుకున్నారు. కానీ వాళ్ళ మీద వచ్చి దాడి చేశారు. మనం కూడా ప్రొటెస్ట్ చేశాం. దాని వ్యతిరేకంగా ఇరానియన్ అంబాసిడర్‌ని పిలిపించి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీలో ఒక ప్రొటెస్ట్ నోట్ ఇచ్చాం మనం. హ్మ్. ఇదేంటి మా మీద దాడి చేస్తున్నారు? మిమ్మల్ని మేము సహాయం చేస్తుంటే మీకు మెడిసిన్స్ పంపించాం, మీకు అది బియ్యం పంపించాం, మీకు గోధుమలు పంపించిన తర్వాత మా మీద దాడి చేస్తున్నారేంటని. అక్కడ ఏం జరుగుతుందంటే పవన్ గారు, ఐఆర్‌జీసీలోనే ఒక స్ప్లిట్ అయింది ఇప్పుడు. హుహు. చీలిక. చీలిక ఉంది డెఫినెట్‌గా. ఎందుకంటే ఒక విభాగం ఏమో ఇది యుద్ధం ఇట్లనే పొడిగించి తీసుకెళ్దాం, అమెరికాని ఫినిష్ చేద్దాం, అమెరికాని ధ్వంసం చేద్దాం అంటాం. వాళ్ళకి తెలియదు అమెరికా పవర్ ఏంటి. మనం ఏదైనా గానీ ట్రంప్ మాటలు పక్కన పెట్టండి. హ్మ్. అమెరికా నేవల్ పవర్ గానీ, ఎయిర్ పవర్ గానీ, ఈవెన్ ఆర్మీ వాళ్ళ యూసేజ్ ఉంటాయి. ల్యాండ్ ఫోర్సెస్ దే ఆర్ చాలా పెద్ద పవర్ వాళ్ళు. అది మనం అంగీకరించాల్సిందే. మనం ఎంత ఇజ్రాయలీ ఎయిర్ ఫోర్స్‌ని ఎంత అంగీకరిస్తామో, అమెరికన్ ఎయిర్ ఫోర్స్ కూడా అంతే బావుంటుంది. వాళ్ళు అంత బాగా పనిచేస్తారు వాళ్ళు కూడా.